పామాయిల్ లాంటివి తీసుకొచ్చి వీళ్ళంతా షిప్మెంట్ లో విదేశాల నుంచి ఒకసారి వాడి పారేసిన వంటకి, మన దేశంలో వంట 4 సార్లు వాడతాం ఆయిల్ ని, ఇతర దేశాల్లో ఒక్కసారి కాసిన ఆయిల్ వాడరు. ఆయిల్ ఇక రకరకాల చెత్త ఆయిల్స్, పామాయిల్ నుంచి తీసేసిన చెత్త గ్రేడు, ఇదంతా కలిపి ఒక రకమైన జెల్ ఫార్మాట్ లో షిప్పుల్లోంచి దిగుతుంది. షిప్పుల్లోంచి దిగిన తర్వాత వాటిని 5 ప్రాసెస్ లో క్లీన్ చేస్తారు. వాటిలో కాస్టిక్ సోడా ఉంటుంది. మన డ్రై క్లీనింగ్ లో బట్టలు ఆరేస్తాం, బట్టలకి మనకి రంగు ఇంకైందని చెప్పని చీరలో చొక్కాలు పెన్ను ఇంకైందని ఇస్తాం కదా, డ్రై క్లీనింగ్ మన ఇళ్ళ దగ్గర వదలదని. దానికి ఒక కెమికల్ వాడతారు. ఆ కెమికల్ తో కూడా శుద్ధి చేస్తారు మన ఆయిల్స్. ఆ కెమికల్ తో శుద్ధి చేస్తారు. కాస్టిక్ సోడా ఎన్ని కలుపుతారంటే 5 ప్రాసెస్లు, 5 కెమికల్ ప్రాసెస్ల తర్వాత మాత్రమే మన దగ్గరికి రంగు రుచి లేని పదార్థం వస్తుంది. ఆ రంగు రుచి లేని పదార్థానికి సన్ఫ్లవర్ ఫ్లేవర్ కలిపితే సన్ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ ఫ్లేవర్ కలిపితే వేరుశనగ ఆయిల్, కుసుమ ఫ్లేవర్ కలిపితే కుసుమ ఆయిల్. ఈ దొంగలను కూడా పట్టుకోవాలి. ఎవరి ముందు డ్రామా వేస్తారు మీరు? ఆ జంతువులను తీసిన దానికి కళేబరాల నుంచి తీసిన ఆయిల్ కలిపి పట్టుకున్నారు. చక్కగా మన సూపర్ బజార్ లో, మోడర్న్ సూపర్ బజార్ లో లేకపోతే ఇతర సూపర్ బజార్ లో పెట్టి ఈ దొంగలు ఏం చేయాలి?